So very good morning. I teach you four different types of shortcuts from trigonometry concept. It is very much useful for IIT, JEE, MSET aspirants, not only these students and those who are preparing for National Defense Academy and APPSC exams and UPSC sectors జాబ్స్ కు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ ఇది. సో కాబట్టి రైట్ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ యూజ్ చేసి మీరు జస్ట్ వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు ఎలా క్రాక్ చేసుకోవచ్చు, సో దానికి ఎలాంటి అనలైజ్ చేసి మన క్వశ్చన్స్ ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రాసెస్ లోనే నేను ప్రతి ఒక్క సెషన్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. రైట్ ఓకే. సో వితౌట్ ఎనీ డిలే వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ టు ఫస్ట్ క్వశ్చన్. Our first type of, yes, this is the first type of shortcut. So when theta 1 theta 2 both sum is equal to 90 degree, so then automatically tan theta 1 into tan theta 2 equal to 1. And cot theta 1 into cot theta 2 equal to 1. So when these two happens, their sum is equal to 90 degree. So 90 degree అయితే సో ఆటోమేటిక్గా tan వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 1 కి ఈక్వల్ అవుతుంది ఆబ్వియస్లీ. సో అలాగే tan కాకుండా ఉంటే కాట్, సో కాట్ సో వాటి యొక్క ప్రోడక్ట్ కూడా 1 అయిపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ అనమాట. సో ఇక్కడ theta 1 theta 2 సమ్ 90 ఉండాలి. ఇప్పుడు కూడా theta 1 theta 2 సమ్ 90 ఉండాలి. సో 90 ఉన్నప్పుడు సో వాటి యొక్క ప్రోడక్ట్ అనేది దట్ ఈస్ 1 కి ఈక్వల్ అవుతుంది. అదే tan కావచ్చు, కాట్ కావచ్చు. వెరీ సింపుల్. సో ఇది ఏంటంటే tan theta 1 into tan theta 2 అంటే ఈ టర్మ్స్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ టర్మ్ కావచ్చు, లాస్ట్ టర్మ్ కావచ్చు, లేదంటే ఎక్కడ ఒక చోట మిడిల్ ఉండొచ్చు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ చూసుకోవాలి. యాంగిల్ అనేది 90 ఉండాలి. ఏ టు సమ్ యాంగిల్ అనేది 90 ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రొడక్ట్ అనేది 1 కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో దిస్ ఇస్ అ షార్ట్ కట్ హియర్. ఎస్. సో దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ చూడండి. సో ఎస్ వీ హ్యావ్ టు సీ దిస్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 3 degree, so tan 20 degree, tan 40 degree, tan 45 degree, so tan 50 degree, tan 70 degree, tan 87 degree. ఇక్కడ చూడండి, సో tan 3 degree, tan 20 degree ఉంది. ఈ రెండింటి సమ్ చేయండి. సో 3 degree, సో 3 degree, 20 degree, 23 degree. ఇలా కాదు, ఓకే. మనకు 90 రావాలి. 90 రావాలంటే ఇక్కడ 3 degree ఉంది. సో ఇక్కడ 3 degree ఉంది, ఇక్కడ 87 degree ఉంది. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేసుకోండి. సో 3 + 87 దట్ ఈస్ 9. సో 9 అంటే దాని మీనింగ్ ఏంటి? సో దాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1 అనమాట. సో ఇక్కడ 20 degree ఉంది, ఇక్కడ 70 degree ఉంది. సో 20 + 70, సో దట్ ఈస్ ఈక్వల్ టు 90. సో ఇక్కడ కూడా tan ఉంది కాబట్టి 90. సో దట్ వాల్యూ ఆల్సో 1 అనమాట. సో నెక్స్ట్ 40 degree, ఇక్కడ 50 degree. సో 40 + 50 దట్ ఈస్ ఈక్వల్ 9. సో దట్ వాల్యూ విల్ బికమ్ 1. సో ఇక్కడ ఆల్రెడీ tan 45. సో tan 45 ఎగ్జాక్ట్లీ 1 కాబట్టి సో 1 into 1 into 1 into 1. సో దాట్ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, వెరీ క్లియర్. ఓకే. కాబట్టి ఇక్కడ సో tan theta 1 tan theta 2 ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు పక్కనే ఉండాల్సినటువంటి టర్మ్ అవసరం లేదు. ఓకే. ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ కావచ్చు. సో ఫస్ట్ టర్మ్ మిడిల్ ఎక్కడ ఒక చోట ఉండేటువంటి టర్మ్ కావచ్చు. మీరు చూసుకోవాల్సింది యాంగిల్ చూసుకోవాలి. యాంగిల్ యొక్క సమ్ అనేది 90 degree ఉండాలి. సో అలాంటప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ అనేది రైట్ 1 గా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్. సో ఇదే సిచ్యువేషన్ మీకు కాట్ వచ్చింది. కాట్ లో కూడా మనం సేమ్ అలాగే మనం కౌంట్ చేసుకుంటాం. సో యాంగిల్ మీద ఫోకస్ చేసుకోండి. ఫోకస్ ఆన్ యాంగిల్. కాబట్టి ఇక్కడ సో మన ట్రిక్ ఏంటంటే ఫోకస్ ఆన్ యాంగిల్ అన్నమాట. ఫోకస్ ఆన్ సమ్ ఆఫ్ యాంగిల్స్. ఫోకస్ ఆన్ సమ్ ఆఫ్ యాంగిల్స్ మీద చూడాలి, రైట్. ఓకే, రైట్. సో కమింగ్ టు ది ఎస్, ఇక్కడ చూడండి. సో ఇఫ్ tan 2 theta into tan 7 theta equal to 1 అంటే 1 అన్నది ఆల్రెడీ డిక్లేర్ అయింది అన్నమాట. సో ఆల్రెడీ డిక్లేర్ దేర్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ డిక్లేర్డ్ అనమాట. సో దెన్ tan 3 theta equal to అనేసి క్లియర్ గా చేశాడు అనమాట, రైట్. ఎస్, tan 2 theta into tan 7 theta equal to 1. సో వీటి యొక్క ప్రోడక్ట్ క్లియర్ గా 1 అని ఇచ్చాడు. 1 అని ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటి? సో 2 theta 7 theta సమ్ అనేది 90 degree అవ్వాలి ఖచ్చితంగా. సో అకార్డింగ్ టు అవర్ రూల్, సో 2 theta
ప్లస్ 7 theta ఈక్వల్ టు 90. సో వాటి యొక్క ప్రోడక్ట్ 90 అయితేనే కదా క్లియర్ గా 1 వస్తుంది, రైట్ అన్నమాట. సో 2 + 7 దట్ ఈస్ ఈక్వల్ 9. 9 theta ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయినప్పుడు సో దెన్ theta ఈక్వల్ టు 90/9. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 10 డిగ్రీ. సో theta ఈక్వల్ టు 10 డిగ్రీ అనమాట. మనకి ఎప్పుడైతే theta వాల్యూ కనుక్కుంటామో ఆటోమేటిక్ గా క్వశ్చన్ లో ఎలాంటి టర్మ్స్ వాల్యూ కనుక్కోమన్నా కానీ ఈజీ కనుక్కోవచ్చు. సో దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ట్రిక్ హియర్. So what we need to find out here, so tan 3 into theta. So that means, so tan 3 into theta, theta is equal to, so 10. So this is nothing but, so tan, so 3 into 10 that is equal to 30. What is the value of tan 30? So tan 30 is nothing but 1/√3. So this is your answer. So this is your answer. So 1/√3 where, so option C is correct. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇక్కడ క్లియర్ గా 1 ఇచ్చాడు కాబట్టి వాటి యాంగిల్ యొక్క సమ్ 90కి బ్యాలెన్స్ చేసుకోవాలి, రైట్. ఓకే, రైట్, ఓకే, ఫైన్. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో సేమ్ రిలేటెడ్ అంటే టైప్ 1 రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో tan సంథింగ్ ఇంటూ tan సంథింగ్ ఈజ్ ఈక్వల్ 1. సో 1 అని క్లియర్ గా ఇచ్చాడు. సో 1 అని క్లియర్ గా ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి, వీటి యొక్క సమ్ అనేది 90కి చేసుకోవాలి, 90 డిగ్రీగా ఉండాలన్నమాట, 90. కాబట్టి సో అకార్డింగ్ టు అవర్ రూల్ x + y ప్లస్ x minus y, this is equal to 90 degree. So clear ga minus y and plus y both get cancelled. So 2x is equal to 90 degree. Then x is equal to 90 degree divided by 2. So this is equal to 45 degree. pi/4. 45 is nothing but pi/4. Right, very good. So ఇక్కడ మనకి ఎప్పుడైతే x వాల్యూ కనుక్కుంటామో ఆటోమేటిక్ గా క్వశ్చన్ లో ఏ టర్మ్ వాల్యూ కనుక్కోమన్నా కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హియర్, సో tan ఆఫ్, so 2 into x means here 45. So divided by, so 3. So this is nothing but, so tan of, so 2 into, yes, ఇక్కడ చూడండి very clear, yes, so very clear. So 2 into 5 degree divided by 3. So 2 into 45 that is equal to 90 divided by 3. So this is equivalent to, so tan of 90/3 that is equal to 3 1 3 3. That means so 30. So what is the value of tan 30? So tan 30 equal to 1/√3. So what is your answer here? So 1/√3 is correct. Option D is correct. Very clear. So ఇవన్నీ కూడా type 1 related గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ go to the type 2 question. So what is type 2 question here? So sin θ1 plus sin θ2 plus sin θ3 plus and so on sin θn upon cos θ1 plus cos θ2 plus cos θ3 plus and so on cos θn is equal to, so final result is tan of θ1 plus θ2 plus and so on θn upon n. ఇక్కడ చూడండి, సో సైన్ కాస్ క్లియర్ గా ఉంది. ఎప్పుడైతే మనకు సైన్ కాస్ లో ఉందో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, tan లో ఉంటుంది. సో tan కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, రైట్, సైన్ కాస్ కాంబినేషన్, సైన్ బై కాస్ బట్ tan. ఓకే, అది అలా లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ θ1 ఉంటే ఇక్కడ కూడా θ1 ఉండాలి, ఇక్కడ θ2 ఉంటే ఇక్కడ కూడా θ2, సేమ్ వాల్యూ, సేమ్ డిగ్రీ వాల్యూ అనమాట. సో θ3 ఇక్కడ కూడా θn ఉంటే ఇక్కడ θn. ఇక్కడ θn అంటే ఏంటి, ఇక్కడ n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అన్నమాట, n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఒక 10 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, θ10 అంటాం, సఫిక్స్ లో 10 అంటాం, రైట్. ఇక్కడ θn అంటే n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, n నంబర్ ఆఫ్ టర్మ్స్. కాబట్టి ఇక్కడ సో సైన్ కాస్ కాంబినేషన్ ఉందంటే, సైన్ బై కాస్ ఉందంటే ద రిజల్ట్ విల్ బికమ్ tan లో రావాలి, అలాగే θ1 θ2 θ3 అండ్ సో θn అంటే ఈ యాంగిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ సమ్ చేయాలి. సో θ1 θ2 అండ్ సో θn. ఇక్కడ ఓల్ డివైడెడ్ బై n. n అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ కంటిన్యూస్లీ nth టర్మ్ అంటే n నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఫైనల్లీ ద రిజల్ట్ విల్ బికమ్ tan ఆఫ్ θ1 θ2 అండ్ సో ఆన్ ప్లస్ θn డివైడెడ్ బై n. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ అనమాట. అంటే సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు ద రిజల్ట్ విల్ బికమ్ tan ఆఫ్ θ1 θ2 అండ్ సో ఆన్ n గా రాసుకోవచ్చు, రైట్. అలా కాకుండా సపోజ్ కాస్ θ1 బై సైన్ θ1 ఉందనుకోండి, అలాంటప్పుడు యువర్ రిజల్ట్ విల్ బికమ్ కాట్ లో రావాలి. సపోజ్ మీకు ఇలా ఉందనుకోండి, సో కాట్ అంటే దీన్ని రాసుకోవచ్చు కాస్ θ1 డివైడెడ్ బై సైన్ θ1. సో సైన్ θ1 అనుకోండి, కాట్ θ1 రాసుకోవాలి. సో యువర్ రిజల్ట్ విల్ బికమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ లో రావాలి, రైట్. కాస్ న్యూమరేటర్ లో ఉండి సైన్ డినామినేటర్ లో ఉన్నప్పుడు, రైట్, యువర్ ఆన్సర్ విల్ బికమ్ కాట్. సైన్ న్యూమరేటర్ లో
కాస్ డినామినేటర్ ఉన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బికమ్ tan. సో బి వెరీ కేర్ఫుల్, రైట్? రైట్. కాబట్టి సో ఇక్కడ వెరీ క్లియర్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో సైన్ బై కాస్ ఉంది. సో సైన్ బై కాస్, సైన్ 2 theta, సైన్ 5 theta, సైన్ 4 theta, సైన్ 7 theta ఎలా అయినా ఉండొచ్చు, నథింగ్. సో ఇలా, సో ఓల్ డివైడెడ్ బై కాస్ కాస్ కాస్. సైన్ బై కాస్ అంటే ఏంటి? tan. ఓకే, tan అంటే మీ రిజల్ట్ ఎలా ఉండాలి? సో tan, సో tan ఆఫ్, సో 2 theta, 5 theta, 4 theta, 7 theta. So sum of all these 2 theta plus 5 theta, 7 theta, 7 theta plus 4 theta, right? 11 theta. So 11 theta plus 7 theta, that is 9, I think 18 theta divided by any terms like that. 1, 2, 3, 4 terms like that, right? 4. We have to write here 4. So on simplification, right? So tan of 2, 9s are 2, 2s are. That means 9 theta divided by 2. So your answer is what here? Tan of 9 theta divided by 2. The short trick లో మనం ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏంటంటే ఆ స్ట్రక్చర్ తెలియాలి. ఆ స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్ లో ఉంది, మన ఆన్సర్ ఎలా రాసుకోవాలి, ఎలా రావచ్చు అనేటువంటి ఒక ప్లాన్ ఉండాలన్నమాట, రైట్? ఓకే, రైట్. కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలండి. కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్. ఓకే, షార్ట్ టైంలో మన ఆన్సర్ ట్రాక్ చేసేటువంటి స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటారు. వెరీ క్లియర్ అనమాట, రైట్? ఇక్కడ చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో థీటా, ఎస్ థీటా సేమ్ యాంగిల్. సో 3 theta, 3 theta సేమ్ యాంగిల్. 5 theta, 5 theta సేమ్ యాంగిల్. బట్ ఇక్కడ ఎలా ఉంది స్ట్రక్చర్? కాస్ న్యూమరేటర్ లో ఉంది, సైన్ డినామినేటర్ ఉంది. కాస్ న్యూమరేటర్, సైన్ డినామినేటర్ ఉన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బికమ్ కాట్ లో రావాలి, కాట్. సో ఇక్కడ యాంగిల్ చూడండి. సో థీటా, సో 3 theta, సో దట్ ఈస్ 4 theta. 4 theta plus 5 theta, దట్ ఈస్ 9 theta. సో 9 theta డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సో 3 నోట్ చేసుకోండి. సో 3 1 జా, సో 3 3 జా. సో దట్ మీన్స్ వాట్ హియర్? సో కాట్ ఆఫ్ 3 theta గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇంత సింపుల్ గా సాల్వ్ చేసుకోండి, రైట్? సో దట్ ఈస్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ టైప్ 2 మోడల్ క్వశ్చన్స్, రైట్? కమింగ్ టు సో టైప్ 3 క్వశ్చన్. సో టైప్ 3 క్వశ్చన్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది టైప్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఒక రేంజ్ అనేది ఉంటుంది. రేంజ్ అంటే ఏంటి? ఇక్కడ స్మాల్ వాల్యూ, స్మాల్ వాల్యూ, బిగ్ వాల్యూ, స్మాల్ వాల్యూ, బిగ్ వాల్యూ. సో వాటి యొక్క కాంబినేషన్, వాటి యొక్క గ్యాప్ మనం రేంజ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. స్మాల్ వాల్యూ, బిగ్ వాల్యూ. సో జనరల్ గా నేను ఎలా చెప్తున్నా అంటే రేంజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఇలా మూవ్ అయింది అనుకోండి, ఇలా మూవ్ అయింది అనుకోండి, ఇలా. సో దీనికి బాటమ్ ఇది. సో దీన్ని ఏమంటాము? మినిమం వాల్యూ అంటాం. ఈ టాప్ లో ఉండే వాల్యూ మనం ఏమంటాము? మ్యాక్సిమం వాల్యూ అంటాం కదా. ఈ గ్యాప్ మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. సో దిస్ ఇస్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. అంటే బాటమ్ వాల్యూ ఎంత ఉంది, టాప్ వాల్యూ ఎంత ఉంది, దట్ ఈస్ కాల్డ్ రేంజ్. రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం, రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఇక్కడ స్పెసిఫిక్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి ఫంక్షన్స్ కు రేంజ్ ను ఎలా కనుక్కుంటాము అంటే మినిమం వాల్యూని కానీ మాక్సిమం వాల్యూని కానీ ఎలా కనుక్కుంటాము అనేసి. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ. కాబట్టి సో దట్ ఈస్ ఐ టుక్ యాజ్ టైప్ 3 మోడల్ క్వశ్చన్స్ అన్నమాట. సో రేంజ్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది టైప్ అంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఫంక్షన్స్ కు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కు రేంజ్ ను ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రేంజ్ అంటే ఏంటి? మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ మనం ఎంత క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అన్నమాట. సో హియర్ ఐ టుక్ minimum value, here I took here maximum value. So function type is what here? A cos theta plus B sin theta. So sin theta cos theta అనేది ఎలా అయినా మీకు రిఫ్లెక్ట్ ఎలా అయినా కావచ్చు, ఫ్రంట్ బ్యాక్ ఎలా అయినా ఉండొచ్చు. cos theta sin theta ఆర్ A into sin theta plus B into cos theta ఎలా అయినా కావచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కాన్స్టెంట్ చూసుకోండి, ABC కాన్స్టెంట్స్ చూసుకోండి, ABC కాన్స్టెంట్. ఇక్కడ C అనేది సపరేట్ గా ఉంది కాబట్టి దీనికి మినిమం వాల్యూ ఎలా రాసుకుంటాము? C minus of root of A square plus B square. అంటే ఈ A square B square root of C minus of root of A square plus B square. అలాగే మాక్సిమం వాల్యూను C plus root of A square plus B square గా నోట్ చేసుకోండి. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్, ఈ రెండింటి మనం బ్రాకెట్ లో నోట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ సపోజ్ బ్రాకెట్ ఆఫ్ మినిమం వాల్యూ కమా మాక్సిమం వాల్యూ అని నోట్ చేసాం అనుకోండి. సో ఈ స్ట్రక్చర్ మనం ఏమంటామంటే రేంజ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. రేంజ్ అంటే ఎస్ బ్రాకెట్ ఫామ్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇక్కడ ఎస్ వాట్ ఈస్ ఏ వాల్యూ, వాట్ ఈస్ బి వాల్యూ, వాట్ ఈస్ సపరేట్ కాన్స్టెంట్. సపరేట్ సి అనేది సపరేట్ ఉండాలి, సి అనేది సపరేట్ ఉండాలి, రైట్?
ఇక్కడ చూడండి సెకండ్ కేసులో మనకు సి అనేది లేదు, సి లేదు కాబట్టి ఇక్కడ సింపుల్ గా మైనస్ నుంచి స్టార్ట్ చేస్తాం. మైనస్ ఇక్కడ సి అనేది లేదు కాబట్టి సి ప్లేస్ లో మనం జీరో పెట్టుకోవచ్చా, సి ప్లేస్ లో జీరో పెట్టుకోవచ్చు ఇక్కడ, రైట్. సో మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా నోట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ అనమాట, రైట్. ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ గా ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, రైట్. ఇక్కడ చూడండి థర్డ్ కేసులో ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ కొసికెంట్ ఎక్స్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు, అంటే సైన్ రెసిప్రోకల్ కొసికెంట్ కదా, అలా మీరు రాజుగా గుర్తుపెట్టుకోండి. సైన్ రెసిప్రోకల్ కొసికెంట్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఉన్నప్పుడు కొసికెంట్ స్క్వేర్, అంటే ఇక్కడ క్లియర్ గా మనం ఏ బిని ఐడెంటిఫై చేసుకో, వాట్ ఈస్ ఏ వాల్యూ, వాట్ ఈస్ బి వాల్యూ. సో దీనికి సంబంధించి మ్యాక్స్ మినిమం వాల్యూ, సో దట్ ఈస్ వెరీ క్లియర్, 2 into root AB, 2 into root AB. What is the maximum value? Infinity. We can't find infinity. సో ఇవన్నీ కూడా అరిథమెటిక్ మీన్, జామెట్రికల్ మీన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇంత క్లియర్ గా, అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూను ఇంత క్లియర్ గా మనం డిఫైన్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది అరిథమెటిక్ మీన్, జామెట్రికల్ మీన్ కాన్సెప్ట్ అనమాట, రైట్. సో రైట్, మీకు అదంతా అవసరం లేదు, రైట్. ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ లో, ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు వెరీ క్లియర్ గా మినిమం వాల్యూను 2 into root AB గా నోట్ చేసుకోండి, మ్యాక్సిమం వాల్యూని ఇన్ఫినిటీగా నోట్ చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ సెకండ్ కేస్ వాట్ హియర్, కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అంటే కాస్ రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సపోజ్ ఏ వాల్యూ బి వాల్యూ క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోండి. సో ఏ వాల్యూ బి వాల్యూ, సో దెన్ ఇన్ దిస్ కేస్ ద మినిమం వాల్యూ ఇస్ ఈక్వల్ 2 into root AB. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అనమాట, ఇన్ఫినిటీ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఇక్కడ టాన్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ కాట్ స్క్వేర్ ఎక్స్, టాన్ స్క్వేర్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ క్లియర్ గా అర్థం చేసుకోండి. సో 2 into root AB, సో మాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఒకవేళ సపోజ్ మనకు ఫంక్షన్స్ లేదన్నా సపోజ్ డిఫరెన్స్ కనిపించింది అనుకోండి, అంటే మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ లేదనుకోండి, కొన్ని ఫార్ములాస్ అడాప్ట్ చేసుకునేసి, అంటే ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకునేసి మనకు కావాల్సిన స్ట్రక్చర్ లో కన్వర్ట్ చేసుకునేసి ఈజీగా మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఓకే, రైట్. అన్ని సిచ్యువేషన్స్ లో ఇంత క్లియర్ గా ఉండదు, ఓకేనా. కొన్ని ఫార్ములాస్ ను మనం అప్లై చేసి మనకు కావాల్సిన స్ట్రక్చర్ లో కన్వర్ట్ చేసుకొని మనం మినిమం వాల్యూ కానీ మాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అనమాట, రైట్. కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్స్ మనం మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూను ఎలా కనుక్కోవాలి అనేది ఒక స్టాండర్డ్ ఫార్మేట్ లో చెప్తున్నాను, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ టైప్ 3 మోడల్ క్వశ్చన్స్. సో దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ లెట్ us see here. సో ఫైండ్ ది రేంజ్ రేంజ్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాను, బ్రాకెట్ ఫామ్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనమాట, అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ రెండింటి యొక్క కాంబినేషన్ మనం రేంజ్ అంటాం, రైట్. వెరీ క్లియర్. ఇక్కడ చూడండి ఫంక్షన్ ఎలా ఉంది, y అంటే ఫంక్షన్, y ఉండే చోట మీకు f of x అని కూడా అడుగుతాడు, f of x అన్న ఫంక్షన్, y అన్న ఫంక్షన్, నథింగ్ టు వరీ, రైట్. ఇక్కడ వెరీ క్లియర్ గా చూడండి, టాన్ స్క్వేర్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్, టాన్ కాట్ రెండు రెసిప్రోకల్ కదండి, టాన్ కాట్ రెండు రెసిప్రోకల్, అది కూడా స్క్వేర్ ఫామ్ ఉంది. సో ఇక్కడ వెరీ క్లియర్ స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ ఫామ్ ఉంది, వెరీ క్లియర్. అంటే మనకు కావాల్సిన స్ట్రక్చర్ లో ఉంది, మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ లో ఉంది. అంటే నేను జస్ట్ నేను రివైండ్ చేస్తే చూడండి, రైట్. ఇక్కడ చూడండి, సో ఈ ఫిఫ్త్ కేస్ చూడండి మా, సో ఏ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కాట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 into root AB. సో మనకు ఈ ఫార్మేట్ లో ఉందని అర్థం, ఈ ఫార్మేట్ వెరీ క్లియర్ అనమాట, రైట్. కాబట్టి సో టాన్ స్క్వేర్ ఎక్స్, సో 9 into tan square x plus 16 into cot square x is equal to క్వశ్చన్ మార్క్, వాట్ ఈస్ ఆ రేంజ్ అన్నాడు. కాబట్టి సో అంటే y వాల్యూస్ మనం రేంజ్ గా మనం తీసుకుంటాం, రైట్. వెరీ క్లియర్. సో అంటే ఏంటి ఇక్కడ, సో మినిమం వాల్యూ, సో మినిమం వాల్యూ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, 2 into root AB గా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఈక్వల్ 2 into root AB. What is A value? So that is 9. What is B value? That is equal to 16. This is equal 2 into root 9 is equal to, so root 9 into root 16 రాసుకోవచ్చా, వెరీ క్లియర్. సో 2 into root 9 value, so that is equal to 3. Root 16 value, that is equal to 4. So this is equal what here? So 2 into 3. So 2 into 3, that is 6. 6 4, so that is equal to 24. So that is a minimum value. So what is the maximum value? Maximum value is equal to infinity అనమాట. Maximum value is equal to infinity. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ చూసుకోండి, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ 24 ఉండాలి, ఇన్ఫినిటీ ఉండాలి, 24 ఉండాలి, ఇన్ఫినిటీ అంటే మనకు ఓపెన్ బ్రాకెట్ ఇన్ఫినిటీ అనమాట, ఇన్ఫినిటీ మనం క్లోజ్డ్ బ్రాకెట్ నోట్ చేయకూడదు కదా, ఇన్ఫినిటీ, రైట్. కాబట్టి సో 24 అనేది క్లోజ్డ్ బ్రాకెట్, ఇన్ఫినిటీ అనేది ఓపెన్ బ్రాకెట్. సో y బిలాంగ్స్ టు
సో 24, ఇన్ఫినిటీ. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. వెరీ క్లియర్ అనమాట. రేంజ్ అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కాంబినేషన్. బీ వెరీ కేర్ఫుల్. చాలా ఈజీ క్వశ్చన్స్. నాట్ ఓన్లీ tan స్క్వేర్ ఎక్స్, నాట్ ఓన్లీ cot స్క్వేర్ ఎక్స్. ఓకే, సైన్ వచ్చింది అనుకోండి, కొసెకంట్ రావాలి. సైన్ స్క్వేర్ ఎక్స్, కొసెకంట్ స్క్వేర్ ఎక్స్, లైక్ దట్. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మీకు ఎంసెట్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి అడిగేదానికి ఛాన్సెస్ ఉంది కదా, రైట్. కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ఏ టాపిక్ కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి. ఏ టాపిక్ నెగ్లెక్ట్ చేయవద్దండి. ఇది ఎక్కడో చోట యూజ్ అవుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి లాజిక్స్ ట్రిక్స్ అనేది కూడా, రైట్. ఇక్కడ చూడండి, ఫంక్షన్, ద రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ వై అన్న. వై అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షన్. వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అడగచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు, రైట్. సో దట్ ఈస్ a problem related to the type 3 అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్ 4. టైప్ 4 లో కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఇచ్చారు. స్టాండర్డ్ రిజల్ట్స్ అన్నమాట. ఎలాంటి రిజల్ట్స్ అది? సో ఎస్, కేస్ నెంబర్ 1. సో సైన్ థీటా, సైన్ ఆఫ్ 60 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా. చూడండి, కరెక్ట్ గా ఒక స్ట్రక్చర్ ఫామ్ లో చూడండి. థీటా 60 మైనస్ థీటా, 60 ప్లస్ థీటా. వెరీ క్లియర్ గా చూడండి, ఇక్కడ సైన్ సిమిలర్ గా ఉంది. సో థీటా 60 మైనస్ థీటా, 60 ప్లస్ థీటా. ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు సో దాని రిజల్ట్ 1/4 ఇంటూ సైన్ 3 థీటాగా రాసుకోండి. సైన్ వచ్చిందంటే మీకు రిజల్ట్ కూడా సైన్ లో రావాలి. 1/4 ఇంటూ సైన్ 3 థీటాగా నోట్ చేసుకోండి. 3 థీటా 1/4 అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్. 1/4 ఇస్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ హియర్. సైన్ 3 ఇంటూ థీటా. థీటా అంటే ఇక్కడ ఏంటి? సో థీటా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ వాల్యూ. ఈ థీటాని ఇక్కడ నోట్ చేసుకోండి. వెరీ క్లియర్ అనమాట, రైట్. వెరీ క్లియర్. ఇంత లాజికల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎస్, మీరు కేస్ 2 లో చూడండి, కాస్ సిమిలర్ గా ఉంది కదండి, టర్మ్స్ అన్ని సిమిలర్. కాస్ ఇక్కడ స్టార్టింగ్ ఏమో థీటా, సెకండ్ వన్ సో 60 మైనస్ థీటా, థర్డ్ వన్ 60 ప్లస్ థీటా. ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీకు రిజల్ట్ 1/4 ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఇంటూ కాస్ 3 ఇంటూ థీటాగా నోట్ చేసుకోండి. అంటే ఇలాంటి స్ట్రక్చర్ కనిపించినప్పుడు దాని వాల్యూ 1/4 ఇంటూ కాస్ 3 ఇంటూ థీటాగా నోట్ చేసుకోవాలని అర్థం. అంటే ఇక స్టార్టింగ్ వాల్యూ థీటా ఏదైతే ఉంటుందో ఆ థీటాను ఇక్కడ నోట్ చేసుకోవాలి. అదే 10 కావచ్చు, 5 కావచ్చు, 1 డిగ్రీ కావచ్చు, లేదంటే 100 డిగ్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కేస్ చూడండి. సో tan ఇక్కడ థీటా, సో 60 మైనస్ థీటా, 60 ప్లస్ థీటా. ఇలాంటి యాంగిల్స్ ఉన్నప్పుడు దాని రిజల్ట్ tan 3 ఇంటూ థీటా. ఇక్కడ 1/4 అనేది ఆబ్సెంట్, 1/4 అనేది ఉండదండి. సో tan 3 ఇంటూ థీటాగా నోట్ చేసుకోండి. థీటా అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి లీస్ట్ వాల్యూ థీటా. ఈ మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్ యొక్క రిజల్ట్ ఈజీగా కనుక్కుంటామని అర్థం అనమాట, రైట్. సైన్ ఉన్నప్పుడు ద రిజల్ట్ విల్ బికమ్ సైన్. కాస్ ఉన్నప్పుడు ద రిజల్ట్ విల్ బికమ్ కాస్. tan ఉన్నప్పుడు ద రిజల్ట్ విల్ బికమ్ tan. కానీ tan రాసేటప్పుడు 1/4 అనేది ఆబ్సెంట్ అవుతుంది. 1/4 కాదు, tan 3 ఇంటూ థీటాగా నోట్ చేసుకోండి. వెరీ క్లియర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ గా అడగవచ్చు, డైరెక్ట్ గా అడగకుండా పోవచ్చు. కొన్ని మనం కాంబినేషన్ చూసుకోవాలి. కాంబినేషన్ అంటే 60 కాంబినేషన్ ఉందా చూసుకోవాలి. 60 మైనస్ సంథింగ్, 60 ప్లస్ సంథింగ్ లో ఉందా చూసుకోవాలి. రిమైనింగ్ అన్నిటిని కూడా మనం డమ్మీగా పెట్టుకోవాలి. ఓకే, రైట్. సో దీనికి రిలేటెడ్ గా ఉండేటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సో సైన్ 10 డిగ్రీ, సైన్ 50 డిగ్రీ, సైన్ 60 డిగ్రీ, సైన్ 70 డిగ్రీగా ఉంది. సో మీకు టర్మ్స్ అన్ని కూడా సైన్ లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ 10 డిగ్రీ ఉంది అనుకోండి, 10 డిగ్రీ ఉంది. 60 మైనస్ 10 ఎంత? నెక్స్ట్ డిగ్రీ ఎంత ఉండాలి? 60 మైనస్ 10 ఉండాలి. 60 మైనస్ థీటాగా ఉండాలి. అంటే 60 మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ 50. బ్యాలెన్స్ అయిందా? రైట్ అనమాట. 60 ప్లస్ 10 70 బ్యాలెన్స్ అయిందా? అంటే మనం ఈ మూడింటిని ఒక కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చా? సో సైన్ 10 డిగ్రీ, సైన్ 50 డిగ్రీ, సైన్ 70 డిగ్రీ. ఎందుకంటే ఇది థీటా అనుకుంటే ఇది ఆటోమేటిక్ గా 60 మైనస్ థీటాగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా 60 ప్లస్ థీటాగా కన్వర్ట్ అవుతుంది. అవునా కదా? రైట్ అనమాట. ఇలా అంటే మనకు ఇది నేర్చుకునేటువంటి స్టాండర్డ్ ఫామ్ ఏమో ఇది, కానీ దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రాబ్లం ఇది. అంటే ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉన్న తర్వాత మీకు ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ లోనే ఇవ్వడు కదా, మనం లాజిక్స్ అప్లై చేసుకోవాలి. ఏది థీటా, ఏది 60 మైనస్ థీటా, ఏది 60 ప్లస్ థీటా. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాగా ఉండే టర్మ్స్ ను డమ్మీగా పెట్టుకుంటాం అంతే. మనకు కావాల్సిన 3 టర్మ్సే కావాలి, 3 టర్మ్స్ కాంబినేషన్ కావాలి. సో ఫస్ట్ 3 టర్మ్స్ కాంబినేషన్. ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా టర్మ్స్ ఇచ్చారనుకోండి దాన్ని కూడా కాంబినేషన్ లో రాసుకోవాలి.
థీటా 60 మైనస్ థీటా 60 ప్లస్ థీటా అలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్. కాబట్టి సో దీన్ని ఈ మూడింటిని యూజ్ చేసి అంటే ఈ 3 టర్మ్స్ యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే సో 1/4 ఇంటూ సైన్ 3 ఇంటూ థీటా కదా. సో థీటా మీన్స్ సో 10 డిగ్రీ. మనకు ఆల్రెడీ ఇక్కడ సైన్ 60 డిగ్రీ ఉంది కదా. వాట్ ఈస్ దట్ సైన్ 60? ఇక్కడ నోట్ చేసుకోండి. సైన్ 60 డిగ్రీ. సో ఈ ఈ ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. 1/4 ఇంటూ సో సైన్ 30 డిగ్రీ సో ఇంటూ సైన్ 60 డిగ్రీగా నోట్ చేసుకోండి. సో 1/4 ఇంటూ సో సైన్ 30 డిగ్రీ 1/2. వాట్ ఈస్ ద సైన్ 60 డిగ్రీ? √3/2. వెరీ క్లియర్. చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసుకోండి. ఈ టోటల్ను మనం సింప్లిఫై చేసుకున్నాం. సో 1 ఇంటూ 1 దట్ ఈస్ 1 ఇంటూ √3 న్యూమరేటర్లో √3. సో 4 ఇంటూ 2 దట్ ఈస్ 8. 8 2 సో దట్ ఈస్ ఈక్వల్ 16. సో యువర్ ఆన్సర్ విల్ బికమ్ √3/16. విచ్ వన్ ఈస్ కరెక్ట్ హియర్? సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. వెరీ క్లియర్. దీనికోసం మనం పెద్ద పెద్ద ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంబినేషన్ చూసుకోవాలి. థీటా 60 మైనస్ థీటా 60 ప్లస్ థీటా రిమైనింగ్ టర్మ్ ను డమ్మీగా పెట్టుకుంటాం అంతే. రైట్. ఇలాంటి టర్మ్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. 20 టర్మ్స్ ఇవ్వచ్చు, 10 టర్మ్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మన కాంబినేషన్ చూసుకుంటాం. సో థీటా 60 మైనస్ థీటా 60 ప్లస్ థీటా లైక్ దట్. సో మీకు కాస్ట్ లో కూడా ఇవ్వచ్చు, ట్యాన్ లో కూడా ఇవ్వచ్చు. రైట్. ఓకే. సో ఇలాంటి లాజిక్స్ ట్రిక్స్ యూజ్ చేసి మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలంతే. ఒకసారి వినేసి క్లాస్ వినేసి సైలెంట్ అయిపోవు. సో దీని మీద కొద్దిగా వర్కౌట్ చేసుకోవాలి. రైట్. రైట్. ఓకే. కీప్ స్టడీ. విష్ ఆల్ ది బెస్ట్.